హైవ్యూర్స్. సైబర్ నేరాలు. సైబర్ నేరాలు అనగానే జనరల్గా మనకి ఏం గుర్తొస్తాయి? ఫోన్ చేసి మీకు ఏదో లాటరీ వచ్చిందనో, లేదన్నప్పుడు మీకు పలానా గిఫ్ట్ వచ్చింది, బట్ అది మీకు రావాల్సిన డబ్బులు కట్టాలనో, ఓటీపీ వచ్చి త్వరగా చెప్పడం లేదని మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిందని చెప్పేసి అలానో, ఇలా ఏదోటి చెప్పేసి మీ అకౌంట్స్ డబ్బులు తస్కరించడం. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మీకు ఏదో ఒక లింక్ పంపేసి ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే దాని ద్వారా మీ డేటా అంతా తీసేసుకొని డబ్బులు నొక్కేయడం. ఆల్మోస్ట్ ఇటువంటి. బట్ ఇప్పుడు తమన్నా మీద ఒక సైబర్ నేరం అనేది నమోదైంది. హీరోయిన్ తమన్నా. ఎందుకు? యాడ్ ఒక సైబర్ నేరానికి పాల్పడిన ఒక యాప్కి సంబంధించి ఈమె యాడ్లో పాల్గొంది. ఆ యాడ్ని ప్రమోట్ చేస్తూ, దట్ మీన్స్ ఆ యాప్ని ప్రమోట్ చేస్తూ ఈమెనా సంజయ్ దత్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఈ సైబర్ నేరానికి పాల్పడే ఈ యాప్ల నుంచి ప్రమోషన్ చేసి ఆ తర్వాత డబ్బులు అందుకున్న బ్యాచ్లో షారూఖ్ ఖాన్ ఉన్నాడు, జాక్లిన్ ఫెర్నాండెజ్ అంతా ఉన్నారు. ఇందులో సంజయ్ దత్కి వచ్చేసి ఖురాకో అనేటువంటి ఏరియా నుంచి వస్తే, ఇంక రిమైనింగ్ వాళ్ళందరూ కూడా దుబాయ్ మరికొన్ని చోట్ల నుంచి వచ్చారు. కంపెనీ ఉండేది ఎక్కడో, బట్ ఆ యాప్ ప్రమోషన్ చేసేది మనం. ఆ యాప్ ద్వారా రెవెన్యూ వచ్చేది మన దగ్గర నుంచి. అంటే గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు ఇస్తారనుకోండి, గూగుల్ వాళ్ళు ఇస్తారు యాడ్స్ ఇవన్నీ, బట్ ఆ వచ్చిన డబ్బు ఏమవుతుంది ఏంటంటే విదేశాలకు వెళ్ళిపోతుంది. ఇలా రహీమ్ యార్ ఖాన్ అని చెప్పేసి పాకిస్తాన్లో ఒక సిటీ ఉంది. అందులో రషీద్ జునైద్ అని చెప్పేసి వాళ్ళ పేర్ల మీద ఉన్నటువంటి ఒక అకౌంట్కి డబ్బు వెళ్తుంది. దాదాపు నెలకు 5 నుంచి 6 కోట్లు. ఎలా ఏంట్రా అంటే, ఈ ఫెయిర్ ప్లే అనే యాప్కి సమంత తర్వాత సంజయ్ దత్ వీళ్ళు ప్రమోషన్ చేశారు. ఇంకోటి పికా షో అని ఇంకోటి ఉంది. ఈ పికా షో అనే దానిలో కొత్త సినిమాలు, తర్వాత వెబ్ సిరీస్ సైబర్ లింకులు ఇవన్నీ అందులో ఉంటాయి. ఇప్పుడు మహారాష్ట్ర సైబర్ విభాగం వచ్చేసి తమన్నాకు నోటీసులు జారీ చేసి ఈ నెల 29న విచారణకు హాజరు కావాలని కోరారు. ఎందుకు? ఈ ఫెయిర్ ప్లే అనే యాప్లో 2023 అంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్కి సంబంధించి మొత్తం కూడా ప్రచారం లైవ్ నడిచేసింది. వాస్తవానికి ఈ ఐపీఎల్కి సంబంధించి ప్రచార హక్కులు పొందింది ఎవరు? వయాకామ్ వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు. ఇప్పుడు ఈ ఫెయిర్ ప్లే అనే దానిలో అది ప్లే అవుతుండటం వల్ల వాళ్ళకు కూడా యాడ్స్ వస్తాయిగా, దాంతో వాళ్ళకి డబ్బు వచ్చిందిగా. దాని ద్వారా వచ్చేసి ఇక్కడ వీళ్ళు లాస్ అవుతారు కదా, 100 కోట్లు మేము లాస్ అయ్యామని చెప్పేసి వయాకామ్ వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేశారు. ఎవరెవరు యాడ్లు ఇచ్చారని ఇందులో చూస్తే ఆ ఫెయిర్ ప్లే అనే దానిలో మన తమన్నా యాడ్లు ఇచ్చింది అండ్ సంజయ్ దత్ యాడ్స్ ఇచ్చున్నాడు. ఇంకా ఎవరెవరు ఏమన్నారు మొత్తం కూడా బయటకు తీస్తున్నారు. ఈ ముందు సమంతకు వచ్చేసి నెల 29 అటెండ్ కావమ్మా అన్నారు. సంజయ్ దత్తును వచ్చేసి మన 23 అటెండ్ కావాల్సి ఉంటే ఆయన వచ్చేసి నాకు పని ఉంది, వేరే చోటున్నాను, నాకు ఇంకో డేట్ కూడా నేను వస్తాను చెప్పేసి అతను అన్నాడు. సో ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఎవరైతే యాడ్స్ ప్రమోట్ చేస్తున్నారో ఆయా కంపెనీలకు సంబంధించేసి డబ్బులు తీసుకొని ఇంకా వాళ్ళు ఏది చెప్తే అది యాడ్లు నటిస్తూ ఉన్నారో, ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా, ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా, ఏమాత్రం చదువుకున్నామనేటువంటి కొంచెం స్పృహ ఉన్నా, అరే మన సెలబ్రిటీలు ఉన్నామే, మనం ఏదైనా చెప్తే చాలామంది ఫాలో అవుతారే కాబట్టి మనం ప్రచారం చేసేది మంచిదే ఉండాలి అని చెప్పి ఇంగిత జ్ఞానం ఉన్నా ఇక మీదటన్నా క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఏమైనా అనుకోండి, ఈ లిస్టులో మన తెలుగు నుంచి అన్నప్పుడు ఈయన ఉంటాడు, ఎవరు? మహేష్ బాబు ఉంటాడు. నేను మొన్న చూసా, రామ్ చరణ్ గారు డాక్టరేట్ ఇచ్చున్నారు కదా, సమ్ ఆన్లైన్ గేమ్ ఏదో అది రామ్ చరణ్ ప్రమోట్ చేస్తున్నట్టుగా ఉంది. గతంలో ఈ అమితాబ్ బచ్చన్ ఒక కంప్లైంట్ ఇచ్చున్నాడు, నేను ప్రమోట్ చేయకుండానే పలానా యాడ్స్లో నా బొమ్మ వాడుతున్నారు, నా వాయిస్ వాడుతున్నారు, ఏంటిది అని చెప్పేసాడు. అప్పుడు కోర్టు నోటీసులు జారీ చేసింది. అమితాబ్ బచ్చన్ పర్మిషన్ లేకుండా ఆయన ఫోటో వాడినా, ఆయన వాయిస్ వాడినా మీకు శిక్ష పడిద్ది అబ్బాయి అని. అలా రామ్ చరణ్కి సంబంధించి కూడా ఏమైనా యాడ్లు ఏమైనా వాడారా లేదా నిజంగా యాడ్ ఏమైనా చేశాడో తెలియదు. బట్ అది వచ్చేసి బెట్టింగ్ యాప్ రిలేటెడ్, గేమింగ్ యాప్ రిలేటెడ్ ఆన్లైన్ గేమ్, అది కరెక్ట్ కాదు. సో ఒకసారి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. వాళ్ళు కనుక నటించకుండా ఉన్నట్టయితే కంప్లైంట్ ఇవ్వాలి, నటించి కనుక ఉన్నట్టయితే దయచేసి ఇక్కడ నుంచి నటించుకుని ఆపేయాలి. కాబట్టి మహేష్ బాబు ఇందా నేను చెప్తున్నాను, ఆయన కూడా ఈ బాలీవుడ్ వాళ్ళతో కలిసి పాన్ మసాలాకి యాడ్లు ఇచ్చున్నాడు, కూల్ డ్రింక్లు హెల్త్కి మంచిదా కూల్ డ్రింక్స్కి యాడ్స్ ఇస్తున్నాడు, ఇంకా రకరకాల యాడ్స్ ఇస్తూ ఉన్నారు. ఆ బైజూస్ రిమైనింగ్ వాటి కూడా ఇచ్చున్నాడు. ఆ బైజూస్ వాళ్ళు వచ్చేసి ఎంతోమంది స్టూడెంట్స్ నష్టపోయారు, పేరెంట్స్ డబ్బులు లాస్ అయి ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నేను మరలా చెప్తున్నా, మొన్న మురళీ మోహన్ది ఓపెన్ హ్యాట్ విత్ ఆర్కేనా లేదు అన్నప్పుడు అలీతో సరదాగానో చూసా, అందులో మురళీ మోహన్ చెప్పాడు,
ఒకానొక సమయంలో నేను, అఖిల నాగేశ్వరరావు గారు ఒక ఫైనాన్స్ కంపెనీకి అంటే చిట్ కంపెనీ రిలేటెడ్ ప్రారంభోత్సవానికి వెళ్ళాము. ఆబ్వియస్‌లీ వెళ్ళినప్పుడు ఏమని చెప్పాలో వాళ్ళ గురించి కొంచెం గొప్పగానే వాళ్ళకి చెప్పున్నాము. కొద్ది నెలల తర్వాత ఏమైంది, వాళ్ళు ఎత్తేసారు. కొన్ని కోట్లు దాదాపు నొక్కేశారు. దాంతో ఆ జనాలు ఎవరైతే ఉన్నారో అఖిల నాగేశ్వరరావు ఇంటి దగ్గరికి వచ్చి, "మీరు ఆ రోజు కంపెనీ మంచిదని చెప్పారు. ఇప్పుడు ఆ కంపెనీ మూతేశారు. మా డబ్బులు పోయి మీరిస్తారా? ఎవరిస్తారు ఏంటి?" అని చెప్పేసి అడిగాడు. దాన్ని పాపం ఇంక ఆయన ఏం చెప్పాలో తెలియక ఏదో చెప్పి నచ్చజెప్పి పంపించాడు. అప్పుడు నాకు నాగేశ్వరరావు గారు చెప్పారు, "ఇక మీదట మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీస్‌కి సంబంధించి ప్రారంభోత్సవాలు కావచ్చు, లేదంటే వాడి ప్రమోషన్‌కి సంబంధించి మనం అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడు ఎవడు ఏ రకంగా ఎత్తేస్తున్నాడో తెలియటం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఎవరైనా ప్రమోషన్ చేసేటప్పుడైనా, ప్రారంభోత్సవాలు గిట్టప్పుడు" అని చెప్పాడు అని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడు నేను అదే అంటున్నా. ఇప్పుడు మన దగ్గర ఉన్న సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో, మీకు యాడ్స్ ద్వారా డబ్బు వస్తుంది, ఆ డబ్బును మీ స్వలాభానికి వాడుతున్నారు, సమాజానికి ఏదైనా సేవ చేయడానికి వాడుతున్నారు అనుకుందాం. అలా అనుకున్నా కానీ మీరు చేసే యాడ్ వల్ల కొన్ని కోట్ల మంది జీవితాలు ప్రభావితం అవుతాయి. అటువంటి డబ్బుతో మీరు చేసే మంచి పనులు ఎవరికి కావాలో చెప్పండి. సో మొత్తానికి తమన్నా అయితే ఈ నెల 29న అటెండ్ కాబోతోంది. ఫెయిర్ ప్లే అనే యాప్లో ఐపీఎల్ ప్రసారాలు చేశారు. బట్ ఐపీఎల్ ప్రసార హక్కులు తీసుకుందాం వయాకామ్. ఈ ఫెయిర్ ప్లే యాప్లో చేయడం ద్వారా వాళ్ళకి లాభాలు బాగానే వచ్చాయి గట్టిగా. బట్ వయాకామ్ మాత్రం 100 కోట్లు దాదాపు నష్టపోయింది. అండ్ ఆ ఫెయిర్ ప్లే అంతా డౌన్లోడ్ చేసుకొని చూసారు ఏంద్రా అంటే తమన్నా, సంజయ్ దత్ మరికొంతమంది ప్రమోషన్ చేయడం వాళ్ళు.